నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ స్టీల్ బార్ నుంచి ఉత్తమ్ నిర్మాణ ఛానల్కి స్వాగతం. సో మనం రెగ్యులర్గా కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే సిమెంట్ గురించి మాట్లాడబోతున్నాం. సిమెంట్ అంటే ఏదో సిమెంట్ రకాల గురించి మాట్లాడుతున్నాం అంటే కాదు, సిమెంట్ని ఎలా మనం కాంక్రీట్లో యూటిలైజ్ చేయాలన్నది మన సబ్జెక్ట్ ఇవాళ మాట్లాడతాం. చాలామంది సిమెంట్ అనగానే ఫ్రెష్గా అంటే కొత్తగా ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తెల్లారి తెచ్చి సైట్లో డంపింగ్ చేసి కాంక్రీట్లో వేసి చేస్తే మంచి క్వాలిటీ వస్తుందని నమ్ముతున్నారు. అదైతే ట్రూ కాదు, మిథ్య అది. సో అందులోంచి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందని మనం తెలుసుకుంటే అట్లాంటి సిమెంట్ అనేది మనం తెచ్చి ఇమీడియట్గా ఫ్రెష్గా వాడాం. సో ప్రాబ్లం ఏంటంటే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన హీట్ అనేది, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అందులో హీట్ అనేది బ్యాక్ అనేది ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అందులో హీట్ అనేది ఉండిపోతుంది. ఆ హీటు సిమెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ హీట్ అనేది బయటకు వెళ్ళిపోవడానికి మినిమం 3 to 7 days టైం పడుతుంది. సో మినిమం ఒక 3 days అయినా డంపింగ్ చేసి తర్వాత సిమెంట్ కాంక్రీట్లో యూజ్ చేస్తే మీకు హీట్ అనేది తక్కువైతుంది. సో లేదు ఇమీడియట్గా తెచ్చేసి తెల్లారు మార్నింగ్ మనం ఈరోజు నైట్ ఆర్డర్ చేసేసి మార్నింగ్ తెచ్చేసి ఫ్యాక్టరీని డైరెక్ట్ డంప్ చేసే మెటీరియల్ మనం వాడటం వల్ల కాంక్రీటింగ్ మిక్సింగ్ టైంలో అంటే వాటర్ సిమెంట్ రెండు మిక్స్ అవుతున్నప్పుడు వాటర్తోనే సిమెంట్ కలిసినప్పుడు మీకు సిమెంట్ అనేది హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, ఓవర్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బేసిక్. ఇది సిమెంట్ వాటర్ రియాక్ట్ అవుతున్నప్పుడు హీట్ అనేది రావాలి, రాకపోతే సిమెంట్ స్ట్రెంత్ అనేది అచీవ్ చేయదు. సో ఈ హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఒకటి, సిమెంట్లో ఆల్రెడీ మనకి ఏదైతే హీట్ ఉంటుందో ఈ రెండు హీట్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల మీకు క్రాక్స్ అనేది సర్ఫేస్లో క్రాక్స్ అనేది వస్తుంది. ఎందుకంటే సెట్టింగ్ టైం, ఇనిషియల్ సెట్టింగ్ టైంలో మీకు సెట్ అవుతుంటుంది. సర్ఫేస్లో బయట నుంచి లోపల ఉన్న హీట్ అనేది బయటకు పోతున్నప్పుడు సర్ఫేస్ అనేది పగులుతుంది. ఇది కామన్ సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఎట్లా ప్రికాషన్, మనం దీనికి ఎట్లాంటిది ప్రొడక్షన్ చేయాలి అంటే ఈ హీట్ రాకుండా మనం ఎట్లా ఆపాలనేది మనం ఆలోచన చేయాలి. సో మేజర్ థింగ్స్ వాటర్ సిమెంట్ రేషియో అనేది ఒకటి ఉంది. అంటే ఎక్సెస్ వాటర్ కలపడం వల్ల కూడా ఈ హీట్ బయటకు పోకుండా సర్ఫేస్ కాంక్రీట్ లోపల ఉండిపోవడం వల్ల సిమెంట్ స్ట్రెంత్ వీక్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే డీసెంటరింగ్ చేసిన తర్వాత క్రాక్స్ రావడం కానీ పెచ్చుల కింద ఊడిపోవడం కానీ ఇట్లా జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం పబ్లిక్ అంటే కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే సిమెంట్ ఫాల్ట్ అనుకుంటున్నారు. ఫాల్ట్ సిమెంట్లో ఎప్పుడు ఉండదు. సిమెంట్ అనేది మీకు ఎంత లేట్ డ్యూరేషన్ సెట్ అయినా కూడా 30 to 40% అనేది అచీవ్ చేస్తుంది, దానివల్ల కొలాప్స్ కాదు. సో మేజర్గా ఇక్కడ మనం చేసే చిన్న మిస్టేక్లు హీట్తోనే సిమెంట్ తెచ్చుకొని వాడటం, తర్వాత కాంక్రీట్ హీట్ అవుతున్నప్పుడు సర్ఫేస్లో వాటర్ని ఆపడం, వాటర్ సిమెంట్ రేషియో ఎక్కువ వాటర్ని కలపడం, దీనివల్ల కంకర అంతా కిందకి పోయి సెటిల్ అయిపోయి స్లరీ బయటకు వచ్చేసి క్రాక్స్ వస్తుంటాయి. సరే పోనీ క్రాక్స్ వచ్చినాయి, మనం కొంచెం వాటర్ సిమెంట్ రేషియో ఎక్సెస్ వాడాము, క్రాక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి క్రాక్స్ రాకుండా. సో ఇనిషియల్గా సెట్ అవుతున్నప్పుడు కాంక్రీట్ వేసిన తర్వాత 1 hour తర్వాత మీకు మాక్సిమం క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎయిర్ క్రాక్స్ లైట్గా స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో మీరు ఆపేస్తే మీకు పెద్ద క్రాక్ అనేది రాకుండా అవాయిడ్ అవుతుంది. ఆ స్టేజ్లో ఎలా ఆపాలి? స్ప్రింక్లర్, వాటర్ స్ప్రింక్లర్ అంటే ఏదో పెద్ద మిషన్ పెట్టి చేయడం కాదు, చిన్న చెట్టు ముక్కలకు పోసినట్టు చిన్న స్ప్రింక్లర్ తీసుకుని ఇక్కడ కాంక్రీట్ సర్ఫేస్ మీద లైట్గా స్ప్రింక్లర్ చేయడం వల్ల మీ క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. సింపుల్, హీట్ ప్రొడ్యూస్ అయింది, హీట్ బయటకు వస్తుంది, దాన్ని కూలింగ్ చేసే ప్రాసెస్ దర్శిట్ అంతే. కూలింగ్ చేస్తే మీకు కాంక్రీట్ అనేది క్రాక్స్ నుంచి అవాయిడ్ అవుతుంది. సర్ఫేస్ ఫ్రెష్ కాంక్రీట్ క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. మెయిన్ థింగ్ అట్లా కూడా క్రాక్ వచ్చిందనేది సర్ఫేస్లో లైట్గా తాపి కూడా తీసేసుకొని లెవెల్ చేయడం వల్ల కూడా మీ క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. అట్లా కూడా మీ క్రాక్ వస్తుంది అన్నప్పుడు చిన్న చీపర్ గడ్డ తీసేసుకొని సర్ఫేస్లో లైట్ గీతలు వేయడం వల్ల కూడా మీకు కంటిన్యూ క్రాక్స్ పోకుండా క్రాక్స్ అవాయిడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రికాషన్ చేయడం వల్ల కాంక్రీట్ ఫ్రెష్ క్రాక్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ హీట్తో సిమెంట్ని తెచ్చుకొని వాడుతున్నాం, క్రాక్స్ని అవాయిడ్ చేస్తాం. కానీ మనకు కాంక్రీట్లో ఉన్న హీట్ వల్ల కాంక్రీట్ స్ట్రెంత్ వీక్ అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. సో అందుకోసం ఫ్రెష్ సిమెంట్ అనేది తెచ్చుకొని వాడటం, మన మైండ్ సెట్లో ఏదైనా ఫ్రెష్ అప్పుడప్పుడు వేడిగా ఉండదు మంచిదని అనుకుంటాం కదా, అది మన ఫుడ్ తప్ప వేరే వాటికి మన కన్స్ట్రక్షన్ సంబంధించిన దానికి ఇమ్మీడియట్గా వేడిగా తెచ్చుకున్న ఏ మెటీరియల్ కూడా మంచిది కాదు. ఇంక్లూడింగ్ అది సిమెంటే కాదు, మీకు తర్వాత బ్రిక్స్ కావచ్చు ఎక్సెట్రా ఏదైనా కానీ ఇమ్మీడియట్గా తెచ్చి బ్రిక్స్ కూడా ఇమ్మీడియట్గా పట్టేనంది తెల్లారి మీకు ఆ మొత్తం ఓపెన్ చేయగానే తీసుకొచ్చి బిల్డింగ్లో కడితే కనుక మొత్తం ఇటుకలు మొత్తం పగిలిపోతుంది. మీకు ఆ హీటు కూల్ అయిన తర్వాతనే తెచ్చి మెటీరియల్ వాడాలి. ఇది మైండ్లో పెట్టుకుంటే మీకు కాంక్రీట్ మేజర్ ఫ్రెష్ కాంక్రీట్ క్రాక్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు కొన్ని వీడియోలు చేస్తుంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీని త్రూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి, మీకు ఉచిత సలహాలు అనేది ఇవ్వబడుతుంది. ధన్యవాదాలు.